Yesterday we are discussing about Hindi Varnamala, Matra A, Barakadi and Ottulu. How to write the word formation in Hindi and sentence formation. Discuss చేసినావా లేదా నిన్న? అవునా? మాత్ర ఎలా వాడాలి, ఎలా ఏ వర్డ్ దగ్గర ఏ మాత్ర వాడాలి, ఎలా వర్డ్ ఫార్మేషన్ రాయాలి, ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ రాయాలి అనేది నిన్న మొత్తం డిస్కస్ చేసుకున్నాం మనం. అవునా? సో కానీ మళ్ళీ మనకి అది వర్డ్ ఫార్మేషన్ చదవడానికి రాయడానికి ఉపయోగపడుతుంది. కానీ మనం గురించి మనం చెప్పుకోవడానికైనా హిందీలో మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ హిందీలో చెప్పడానికైనా లేకపోతే రాయడానికైనా హిందీ మనము ఓన్ సెంటెన్స్లలో రాయడము. ఇప్పుడు నవేడేస్ సిసి ప్యాటర్న్ ఉంది 10th లో. అవునా? ఓన్గా రాయాలంటే లెసన్ చదివి మన వే ఆఫ్ లో రాయాలి. అవునా? ఆన్సర్స్ కి క్వశ్చన్ ఆన్సర్స్ మనకి ఎట్లా రాయాలి, అందులో ఉన్నది చదివి రాయొద్దు. ఎందుకంటే సిసి ప్యాటర్న్ వాళ్ళు ఏది అడుగుతారో తెలియదు మనకి. టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారు అనమాట క్వశ్చన్స్. టెక్స్ట్ బుక్ లెసన్ వైజ్గా అడుగుతారు. అందులో ఇచ్చిన క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలి, సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి మనము మన వే ఆఫ్లో ఎలా ఆన్సర్ చేయాలి అనే దానికి మనకి ఏం రావాలి, ఫస్ట్ హిందీ స్పోకెన్ హిందీ రావాలి, మాట్లాడడం రావాలి. అవునా? అంతే, రాయడం కూడా రావాలి. ఓన్ సెంటెన్స్లలో హిందీ రాయడం రావాలి. అవి రావాలంటే చిన్న చిన్న పదాలు మనకి తెలియాలి. అవునా? ఆ చిన్న చిన్న పదాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మై, మై అంటే ఏంటిది హిందీలో? మై అంటే నేను. నెక్స్ట్ తు, తు ఆర్ తుమ్ము. తు అంటే నువ్వు, తుమ్ అంటే మీరు. తుమ్ అంటే నువ్వు వస్తుంది, మీరు వస్తుంది. నెక్స్ట్ ఆప్, ఆప్ అంటే మీరందరూ. ఎవరు? మీరు. ఆప్ లోగో అంటే మీరందరూ, ఆప్ అంటే మీరు. నెక్స్ట్ హమ్, హమ్ అంటే ఎవరు? మేము, మేము. అర్థమైందా? హమ్ అంటే ఎవరు? మేము. హమ్ లోగో మనమందరము. హమ్ లోగో అంటే మనమందరము. ఏ, ఏ అంటే అతను. ఓ అంటే అతడు ఆమె. ఏ అంటే అతను, ఓ అంటే ఆమె. లేకపోతే వస్తువులు అయిందనుకో, ఏ కుర్చీ హే, ఏ చైర్ హే. ఏ చైర్ హే బోలేతో అది కుర్చీ, అది చైరు. ఓ బ్యాగ్ హై, ఓ బ్యాగ్ అంటే ఏంటిది? అది అది ఒక బ్యాగు అని అర్థం. నెక్స్ట్ తుమ్హారా, తుమ్హారా అంటే మీది, నీది లేదా మీది. తుమ్హారా ఘర్ కిధర్ హే అంటాం. తుమ్హారా ఘర్ కిధర్ హే అంటే మీ ఇల్లు ఎక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ మై అన్నాం కదా. మై అంటే మై ఆజ్ ఆజ్ స్కూల్కు నయాతే, పాఠశాలకు నయాతే, ఈరోజు నేను స్కూల్కి రావట్లేదు అని అంటాం. మై అంటే ఎవరు? నేను. నెక్స్ట్ తూ, తుమ్. తుమ్ స్కూల్కు ఆతే కల్, రేపు నువ్వు స్కూల్కు వస్తున్నావా అని అడుగుతారు అనమాట. తూ, తుమ్ స్కూల్కు ఆతే కల్. తుమ్, తుమ్ అనొచ్చు, తూ అయినా వాడచ్చు. నెక్స్ట్ ఆప్, ఆప్ లోగో బజార్కు జాయంగా, మనం అందరం కలిసి బజార్కు వెళ్దామా? మీరందరూ కలిసి బజార్కు వెళ్తారా? ఇట్లా. నెక్స్ట్ హమ్, హమ్ అంటే హమ్ లోగో ఖేల్నేకు జాయంగే, మనం అందరం కలిసి ఆట ఆడుకోవడానికి వెళ్దామా అని. నెక్స్ట్ ఏ, ఏ అంటే ఏ వస్తువు కోన్సా హై, ఏ యొక్క వస్తువు ఎవరిది అని అడుగుతున్నాం అట్లా. నెక్స్ట్ హా, హా అంటే అవును. ఏ పుస్తకం తుమ్హారా ఇచ్చే, ఈ పుస్తకం నీదేనా అంటే హా అవును అది నాదే. హా అంటే ఏంటిది? అవును అది నాదే. మేరా ఇచ్చే, అది నాదే అని అర్థం. నెక్స్ట్ హాజీ, హాజీ. హా అనేదానికి హాజీ అనేదానికి డిఫరెన్స్ అంటే హా అంటేనే అవును ఎస్ అని మనం కరెక్ట్గా జస్ట్ సింపుల్గా వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నట్టు. హాజీ అన్నాం అనుకో, హాజీ అంటే ఏమవుతుంది? అది అవునండి అది మాదే, గౌరవం ఇస్తున్నట్టు మనం. హాజీ అంటే ఏంటిది? అవునండి అది మాదే అని అర్థం. నెక్స్ట్ నహి, నహీజీ. అవును, నహి ఆ పుస్తకం మంది కావాలనుకో ఏం చెప్తాం? నహీజీ మేరాతో ఆ పుస్తక్ నహి హై, నై మాలు మేరక్ అంటే ఆ పుస్తకం నాది కాదు, అది ఎవరిదో కూడా నాకు తెలీదు. అర్థమైందా? నహి, నహి అంటే నాకు తెలీదు. నహీజీ అంటే నాది కాదండి, నాకు తెలియదండి, లేదు కాదు అని అర్థం. అర్థమైందా? నెక్స్ట్ అందర్ ఆయే, ఆయియే. అందర్ ఆయియే అంటే ఓ బచ్చే బహర్ మే గేల్ రే. బహర్ బోలేతో బయట ఆడుతున్నాడు. బాహర్ సే खेलने के बाद क्लासरूम की आए के बाद क्या 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 बात कर रहे उन्होंने, क्या पूछ रहे मेरे को? अंदर आए जी मैडम जी वैसा ఆస్కింగ్ చేసిరు అనమాట. ఏమని? నేను లోపలికి రావచ్చా మేడం
అని అడిగిరు. అందరు ఆయేగి అంటే లోపలికి రండి అని అర్థం. నేను ఏమంటున్నా, అందరు ఆయేగి, అందరు ఆయేగి అంటే లోపలికి రండి అని నేను చెప్తున్నాను అనమాట. నహి చాహియే తుమ్కో పానీ చాహియే, మీకు వాటర్ కావాలా అని నేను అడుగుతున్నా. తుమ్కో పానీ చాహియే, తుమ్ అంటే ఎవరు, మీరు లేదా నువ్వు, నీకు వాటర్ కావాలా అని నేను అడుగుతున్నా. మీరేం చెప్పాలి సమాధానం, నహి చాహియే, హమ్కో పానీ నహి చాహియే అంటే నాకు పానీ, నాకు వాటరు వద్దు అని అర్థం. నెక్స్ట్ నామ్ అంటే ఏంటిది, పేరు. తుమ్హారా నామ్ క్యా హే, మేరా నామ్ రూపా హై. సో ఇలా నీ పేరు ఏంటిదంటే మేరా నామ్, నా పేరు రూపా అని నేను చెప్తావు. అట్లా నామ్ అంటే ఏంటిది, పేరు. నెక్స్ట్ ధన్యవాద్. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మనము మన సంభాషణ అంటే మన కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏం చెప్పాలి, ధన్యవాద్. ధన్యవాద్ హిందీలో ధన్యవాద్, తెలుగులో ధన్యవాదములు, ధన్యవాదములు. అర్థమైందా? నెక్స్ట్ కైసే. కైసే తుమారా పప్ప కైసే హే, తుమారా మమ్మ కైసా హే అంటే మీ అమ్మ మీ నాన్న ఎలా ఉన్నారు అని అర్థం. కైసే అంటే ఏంటిది, ఎలా. క్యం తుమ్ आज हमारा घर को क्यों नहीं आ रहे, నువ్వు ఈరోజు మా ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతున్నా. క్యం అంటే ఏంటిది, ఎందుకు. నెక్స్ట్ క్యా, ఆజ్ తుమారా సాలన్ క్యా హే, ఆజ్ తుమారా సాలన్ క్యా హే, ఈరోజు మీ యొక్క కూర ఏంటిది, కూర ఏంటిది అని అడుగుతున్నా. క్యా కిస్కా, కిస్కా ఏ పుస్తక్ కిస్కా హై, ఈ బుక్ ఎవరిది, ఈ బుక్ ఎవరిది అని అడుగుతున్నా. అంటే ఏం చెప్తావు, ఏ పుస్తక్ మేరాతో నహీ హై, ఈ పుస్తక్ నాదైతే కాదు అని చెప్తాం. కౌన్సా కౌన్సా పుస్తక్ హే, ఏ కిస్కా పుస్తక్ అనేదానికి కౌన్సా పుస్తక్ అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కిస్కా అంటేనేమో ఎవరిదని, కౌన్సా అంటేనేమో ఏ పుస్తకము అని అర్థం. అర్థమైందా, ఏ బుక్ అది. కౌన్సా అంటే ఏ బుక్. కహా తుమ్ కహా జారే, తుమ్ కహా జారే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అర్థం. ఓకేనా, అర్థమైందా? సో ఇవన్నీ చిన్న చిన్న హిందీ వర్డ్స్ అనమాట. ఇవి వస్తే మనకి ఆటోమేటిక్గా హిందీ స్పోకెన్ అనేది వస్తుంటుంది. రైటింగ్ కూడా ఈజీగా మన ఓన్ కన్వర్సేషన్లో రాసుకోవచ్చు. ఇంకా ఉన్నవి అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటి మా దగ్గర చాలా